BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ, మనుషులు ఎలా ఉంటారు అంటే ఎవరన్నా ఒకరు మంచిగా మాట్లాడుతున్నారు అంటే కొంచెం తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అవును. అట్రాక్ట్ అయినప్పుడు ఏమైపోతామంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ సీక్రెట్స్ అన్ని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ఒక రకంగా దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే ఏమో, మన వీక్ పాయింట్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టే అయిపోతుంది. సీక్రెట్స్ వేరే, ఆ, మన పర్సనల్ విషయాలు చెప్పడం వేరే. వేరే. సీక్రెట్స్ అంటే అది చాలా రహస్యంగా, అంటే నాకు ఒక్కదానికి తెలిసింది మాత్రమే దాని సీక్రెట్ అంటారు. నా నా వీక్ పాయింట్స్ చెప్పడం అనేది అది సీక్రెట్ కాదు. ఓకే. సో నేనేం చేస్తా, సపోజ్ నేను ఉంటాను, నాకు పలాందంటే చాలా భయం, నేను మీకు చెప్తా. ఓకే, దట్ ఈస్ మై వీక్ పాయింట్. ఓకే. రహస్యం అంటే నా లైఫ్ లో అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది పర్సనల్స్ షేర్ చేసిన యా. వినేటప్పుడు వాళ్ళు విని దాన్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి పనులు Yes, చేసుకునే yes. వాళ్ళు కూడా అదే ఉంటారు ఆ కదా? పాయింట్ కే వస్తున్నా. ఆ, అదే మీరు అన్నట్టుగా రహస్యాలు వేరే. ఓకే. రహస్యాలు అంటే మన లైఫ్ లో Yes. ఏమైనా జరిగింటే ఆ, అది నేను వేరే వాళ్ళకి చెప్పడం అనేది. ఉమ్, జనరల్ గా ఈ రహస్యాలు చెప్పకపోవడమే మంచిది. ఆ, అట్లాగే మన వీక్ పాయింట్స్ కూడా మనం చెప్పకపోవడమే మంచిదండి. ఆ, అంటే కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది దాన్ని correct. మన ఆట పట్టించడానికి కూడా తీసుకుంటారు. సపోజ్ మీకు చీకటి అంటే చాలా భయం, నాకు చెప్తారు మీరు, అది మీ వీక్ పాయింట్ Okay. కదా. అవును. మీరు నాకు చెప్తారు, అమ్మ నాకు చీకటి అంటే చాలా భయం అమ్మ. అప్పుడు నేను ఏం చేయాలి, మీకు అట్లాంటిది ఏం భయం లేదు, ఏం లేదు, నువ్వు కాసేపు చీకట్లో, నిజంగానండి కాసేపు మీరు చీకట్లో ఉండండి, కాసేపు ఉన్న తర్వాత మనకు కొంచెం వెళ్తురు ఉన్నట్టు అనిపిస్తుంది. చీకటి రూమ్ లో కూడా మరి ఫస్ట్ ఉన్నప్పుడు ఉన్నంత చీకటి కాసేపు ఉన్న తర్వాత మీకు ఆ చీకటి ఉండదు, మనకు అలవాటు పడిపోయి కొంచెం చిన్న కొంచెం వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అవును. అలానే నేను చెప్పాలి, అట్లా ఏం లేదు, కాసేపు ఉంటే నువ్వు అలవాటు పడిపోతావు, మరి కాసేపు ఉంటుంది చీకటి, తర్వాత లైట్లు వస్తాయో లేకపోతే వెలుతురు వస్తుందో ఏదో చెప్పాలి. అంటే మీరు షేర్ చేసుకునే వాళ్ళని బట్టి ఉంటుందండి మీ వీక్ పాయింట్స్. మీరు ఎవరితో షేర్ చేసుకుంటున్నారు అది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మీరు షేర్ చేసుకునే వాళ్ళు అది వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారా, పక్కకెళ్ళి చెప్తారా? ఓకే. మరి పక్కకెళ్ళి చెప్తే అది మీరు నాకు షేర్ చేసుకొని కూడా వేస్ట్ కదా. అవును. మీరు ఎందుకు షేర్ చేసుకున్నారు, నేను ఏదో మీకు ధైర్యం చెప్తానని వేరే వాళ్ళకి షేర్ చేయనని చెప్తారు. నేనేం చేస్తాను, ఎవరన్నా విన్నవాళ్ళు వెంటనే పోయి చెప్తారు, రాధకు చూడడానికి అలా ఉంటుంది, ఆమెకు చాలా భయం అండి, రోడ్డు దాటడం అంటే భయము, డ్రైవింగ్ అంటే భయము, దాని తర్వాత ఎవరైనా గట్టిగా మాట్లాడితే భయము, ఓ కెమెరా ముందు ఏదో చాలా బాగా మాట్లాడుతుంది కానీ చాలా భయం, ఇవన్నీ నేను పక్కన వాళ్ళకి చెప్తా. ఓకే. అప్పుడు మీ వీక్ పాయింట్స్ నాకు చెప్పినందువల్ల మీకు ఏం లాభం వచ్చింది, నేను 10 మందికి వెళ్ళి చెప్తా, ఆ 10 మంది వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు, అందరు కలిసి ఏం చేస్తారు, ఒకసారి దానికోసం ఒక మీటింగ్ పెట్టుకొని అదంట ఇదంట, ఇంకా దానికి మీకు భయం లేనివి కూడా కొన్ని జత చేస్తారు వాటికి. మీరు చెప్పింది ఒకటే, నాకు చీకటి అంటే భయం అండి, నేను కొంచెం మసాలా ఫుడ్ తినను, అది నా వీక్ పాయింట్, నేను కొంచెం మెయింటైన్ చేస్తానని రెండే చెప్పారు. నలుగురికి వచ్చేటప్పటికి 10 యాడ్ అవుతాయి. సో ఇవన్నీ ఏంటంటే వీక్ పాయింట్స్ ఎప్పుడూ కూడా షేర్ చేసుకోకపోవడమే మంచిది. కరెక్ట్. ఒకవేళ షేర్ చేసుకున్నా మీరు చెప్పుకున్న వ్యక్తి వేరే వాళ్ళకి చెప్తారా చెప్పరా అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మీరేదో పాపం ఏదో చెప్పారు, అమ్మ నాకు ఇది నా పాయింట్, నా ప్రాబ్లం ఇది, నేను మీకు చెప్పుకున్నాను అని మీరు నాకు చెప్పినప్పుడు నేనేం చేసుకోవాలి, నా మనసులో పెట్టుకోవాలి. కరెక్ట్. ఓకే, నేను పోయేంత వరకు ఆ మాట నేను ఎవరికి చెప్పకూడదు. అది నిజంగా అంటే సిన్సియర్గా ఉండేవాళ్ళ మనస్తత్వం. సరే చెప్పేశారు కదా అని 100 మందికి చెప్తే అది వేస్ట్. కాబట్టి వీక్ పాయింట్స్ మనం షేర్ చేసుకుంటే, నేను ఇంతవరకు చెప్పినట్టు షేర్ చేసుకునే మనిషిని బట్టి ఉంటుందండి. ప్రతి ఒక్కరితో మనము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోకపోవడమే మంచిది. అలా చేసుకున్నాము అంటే ఆ వ్యక్తి మీకు వాళ్లకు తేడా లేకుండా ఉండాలంటే మనిషి అయితేనే చేసుకోవాలి. అంటే నేనెంతో నా రహస్యము, నా వీక్ పాయింట్ నేను ఎలా మనసులో పెట్టుకున్నానో ఈవిడకి చెప్పినా కూడా లేదా ఇతరికి చెప్పినా కూడా అతడు కూడా అట్లాగే మనసులో పెట్టుకుంటాడు అన్నప్పుడు మాత్రమే చెప్పుకోండి. నా సజెషన్ ఏంటంటే మన రహస్యాలు కానీ మన వీక్ పాయింట్స్ కానీ మన లైఫ్లో ఇంతకుముందు జరిగినవి కానీ ఎవరికి చెప్పుకోకపోవడమే మంచిది. అంతే. చెప్పుకున్నారు అంటే అతడు ఆమె కానీ అతడు కానీ ఎవరైనా మీ బాడీలో ఒక పార్ట్ ఎలా ఉందో అలాగే ఉన్న మనిషి అయితే మాత్రమే చెప్పుకోండి. నా సజెషన్ అదే. చెప్పుకోకూడదండి. చెప్పుకుంటే ఏమవుతుందంటే
ఈ మనుషులు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎలా మారిపోతున్నారంటే ఇవాళ చాలా ప్రాణంగా ఉంటారు, నువ్వు లేకపోతే నేను లేను అన్నంత ఉంటారు. రేపు పొద్దున ఎలా మారిపోతారో తెలియదు. నిజమే. వాళ్ళు మన గురించి పక్కకి ఏం చెప్తారో తెలియదు. ఎందుకు చెప్పుకోవాలి? మనము చెప్పుకున్నది మాత్రాన వచ్చేది ఏమీ లేదండి. ఏం చేస్తారు వాళ్ళు? జరిగిపోయింది కదా. ఇప్పుడు మీకు మీకు ఎప్పుడో అయిందండి, 4 ఏళ్ల కిందట ఏదో అయింది, మీ ఇంట్లో ఒక పోట్లాట అయింది, మీ మదరో మీ ఫాదరో మీ చెల్లో మీతో మాట్లాడటం లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు దానివల్ల ఏమైంది చెప్పండి? ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని మీ చెల్లిని మీతో మాట్లాడిస్తానా? లేకపోతే ఇప్పుడు నా పేరెంట్స్ నాతో మాట్లాడటం లేదు, మీరు వెళ్ళి అమ్మ చాలా మంచిది మాట్లాడటం అంటే అయిపోయింది అది. అది నేను మీకు చెప్పుకోవడం ఎందుకు చెప్పండి? చెప్పినంత మాత్రాన ఏమవుతుంది? నాకేం జరగదు. అలాంటప్పుడు నేను చెప్పకపోవడమే మంచిది కదా. చెప్పడం ఎందుకు? అది మళ్ళీ 3వ వ్యక్తి తీసుకెళ్ళి 10 మందికి చెప్పడం ఎందుకు? ఆ 10 మంది ఇంకా దానికి ఇంకా 10 యాడ్ చేసి చెప్పడం ఎందుకు? అందుకని ఎప్పుడైనా కదా లైఫ్లో ఇంకా ఈ విషయము చెప్పాము అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనకున్న ప్రాబ్లమ్స్ కంపల్సరీ చెప్పాలి. అక్కడ ఏం దాచకూడదు. ఎందుకంటే అప్పుడు నా దగ్గర నాకున్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో నేను చెప్పినప్పుడు మాత్రమే ఆ డాక్టర్ నాకు సరి అయిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అబ్బో ఇది చెప్పకూడదురా బాబో, ఈయనకు ఎవరికి నా రహస్యాలు చెప్పకూడదు అంటే ఆయనకు అసలు ఏం ట్రీట్మెంట్ చేయాలో తెలియదు కదా. అట్లాంటప్పుడు అట్లాగే అంటే మనకి ఏదైనా అవసరం పడి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అతడు మనకు ఒక మంచి జస్టిస్ చేస్తాడన్నప్పుడు కానీ, అసలు జరిగింది ఏందో వాళ్ళకి చెప్తే కానీ వాళ్ళు మనకు సరైన జడ్జిమెంట్ అనేది మనకు చేయరు. అంతేగాని 4 చెప్పకుండా ఉన్న మరి మనకు అపోజిషన్ పార్టీ వచ్చి అంటే మన అంటే ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళు వచ్చి ఇది జరిగిందంటే అదేంటే నువ్వు చెప్పలేదు మరి అతను చెప్పాడు అనుకుంటా. సో కొన్ని విషయాలు కొంతమందికి అంటే ఇట్లాంటి విషయాలు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చెప్పుకోవాల్సిందే. చెప్పుకోకుండా మనం దాచేస్తే మనకు సరైన ట్రీట్మెంట్ దొరకదు. సో మళ్ళీ చెప్పడం అనేది ఎప్పుడైనా కూడా మన పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకపోవడమే మంచిది. సో ఇవాళ ఉన్న ఫ్రెండ్షిప్ రేపు ఉండకపోవచ్చు. అట్లాగే నేను మనిషిని మారిపోవచ్చు. తర్వాత లేదు ఈవిడిది నాకు చెప్తే, నలుగురితో చెప్తే నాకు అవునా అని చెప్పేసి నాకు స్పెషల్ అట్రాక్షన్ ఉండొచ్చు, నలుగురు నన్ను మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళందరూ నాకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అనేది ఉన్నా కూడా చెప్పకపోవడమే మంచిది. సో మన మనసులో మన బాధ మనమే చెప్పుకోవాలి. నలుగురు చెప్పుకుంటే తీరుతుంది అనేది మనం చెప్పే మనిషిని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంకొకటి ఏంటంటే జనరల్గా కూడా మన పర్సనల్ విషయాలు ప్రతి ఒక్కరికి దారిన పోయే దానయ్యకి ఎవరికి చెప్పమని. మనం ఎవరైనా, మీరైనా నేనైనా నా పర్సనల్ విషయం మీకు చెప్పాను అంటే మీరు నాకు ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు మై హార్ట్ దెన్ ఓన్లీ ఐ విల్ షేర్, అదర్వైజ్ చెప్పము. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే అది నా మనసులో పెట్టుకుంటేనే మీరు చెప్పిన దానికి విలువ. నాకు వీలైతే మీకు ఏదైనా సహాయం చేయాలి, ఒక సొల్యూషన్ చెప్పాలి, లేకపోతే పోనీలేమ్మా జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు మనం బాగుందాము, నీ లైఫ్ నువ్వు బతుకు అని చెప్పేలాగా ఉండాలి. జరిగిన దాని గురించి నువ్వు ఆలోచించడం వేస్ట్ అని చెప్పే సలహా ఉండే వాళ్ళకు మీరు కంపల్సరీగా చెప్పుకుంటే మంచిది. కనిపించిన వాళ్ళందరికీ మన రహస్యాలు చెప్పాము, నా లైఫ్లో ఇలా అయింది, ఇలా జరిగింది, అందుకని నేను ఇలా అయిపోయాను అంటే ఆ పక్కనకి వెళ్ళి దానికి మళ్ళీ రంగులు పూసి 10 మందికి చెప్తారు. సో చెప్పకపోవడం అనేది నా సజెషన్ అయితే సరైన వ్యక్తికి మాత్రమే చెప్పండి, లేకపోతే చెప్పకపోవడమే మంచిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.